ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। 11వ శ్లోకంలో భీష్మ ద్రోణులు దుఃఖానికి శోకానికి అనర్హులు అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అనర్హులు అంటే వారు ఆత్మ దృష్టిలో నిత్యులు. ఆత్మ జీవాత్మ దృష్టిలో వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యులు. జీవాత్మ దృష్టిలో నిత్యులు అంటే జ్ఞానము పొంది మోక్షం పొందే వరకు, అజ్ఞానం దొరికే వరకు వారు నిత్యులే జీవాత్మ రూపంలో. కాబట్టి ఫైనల్గా ఆత్మ రూపంలో వారు నిత్యం అనేటువంటి విషయాన్ని 12-13 శ్లోకాల లోపల ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 14-15 శ్లోకంలో అనాత్మ దృష్టిలో కూడా అనాత్మ అనేటువంటిది వచ్చిపోయేది, ఆగమాపాయి, అనిత్యమైనటువంటిది. కాబట్టి అనాత్మ దృష్టిలో కూడా వాళ్ళు దుఃఖానికి అర్హులు కారు. కాబట్టి వాటిని ఏం చేయాలి మనం? తితిక్ష. వాటిని మనము బాగా మన మెంటల్ రెస్పాండ్ వాటికి సరైన విధంగా ఉంటే మనం ఆ దుఃఖం నుంచి మనం బయటపడవచ్చు. ఆ తితిక్ష అనేటువంటిదే సాధారణ చతుష్ట సంపత్తిలో ఒక లక్షణం. అది ఒక వ్యక్తికి జ్ఞానానికి అర్హుని చేస్తుంది, ఒక వ్యక్తిని జ్ఞానానికి అర్హుని చేస్తుంది. ఆ జ్ఞానం వల్ల వాడు మోక్షాన్ని పొందుతాడు. అమృతత్వాయ కల్పతే. ఎవరు? ధీరుడు. ధీరుడు అంటే ఇక్కడ జ్ఞాని. సో తితిక్ష పొంది తర్వాత, తితిక్ష అంటే అన్ని సద్గుణాలు ఏవైతే ఉన్నాయి సాధన చేసే సంపత్తి, అది పొందిన తర్వాత జ్ఞానం పొంది మోక్షానికి అర్హుడు అవుతున్నాడు అనే విషయం చెప్పారు. ఇప్పుడు 16వ శ్లోకంలో మళ్ళీ ఇప్పటి వరకు నిత్యము అనిత్యము అనేటువంటి విషయం గురించి జరిగింది ప్రస్తావన. 12-13 నిత్యం గురించి, 14-15 శ్లోకాలు అనిత్యమైనటువంటి అనాత్మ గురించి మాట్లాడారు. ఇప్పుడు సత్యము ఒక యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఆత్మ సత్యం కాబట్టి, అనాత్మ అసత్యం కాబట్టి, మిథ్య కాబట్టి అనాత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిథ్య అయిన విషయం గురించి ఎందుకు చింతించాలి, బాధపడడం ఎందుకు అనే విషయాన్ని ప్రతిపాదించబోతున్నారు. కలలో రాత్రి పడుకున్నప్పుడు ఒక వ్యక్తికి తను రాజు, కలలో ఆ రాజుగారు చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి. మానము అంటే గౌరవము, మర్యాదలు అంటే తనకు చాలా ఇష్టం. పేరు ప్రతిష్టలు అంటే చాలా ఇష్టం. పరువు గల కుటుంబం, పరువు అనేటువంటి చాలా నిలబెట్టుకున్నాడు. తన తండ్రి వంశపారంపర్యంగా పరువు గల కుటుంబంలో పుట్టాడు కాబట్టి మంచి పరువు ప్రతిష్టలన్నీ ఉన్నాయి. కానీ కలలో మాత్రం ఆయన ఏదో పొరపాటు చేయడమో, ఏదో జరిగింది, చేశాడో చేయలేదో ఎందుకు కానీ పోలీసులు వచ్చి ఆయనని నడి రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి బాగా అవమానించారు.
రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు జీపుకి మన వెహికల్కి పోలీస్ వాహనాన్ని కట్టేసుకొని రోడ్డు పైన బట్టలు తీసి చెప్పులతో కొడుతూ తీసుకెళ్ళిపోతున్నారు. ఇదంతా కలలో జరిగిపోతూ ఉంది. ఇంకా అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అంత అవమానాన్ని భరించలేక ఆ జైల్లోనే ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడ ఏ వస్తువు దొరకలేదు. చివరికి ఒకటే మార్గం ఉంది, ఉరి వేసుకుందామంటే అక్కడ తాడు కూడా లేదు. సో వాడు ఏం చేస్తాడంటే శ్వాసను ఆపేస్తాడు. శ్వాస తీసుకోవడం ఆపేశాడు. శ్వాస తీసుకోవడం కలలో ఆపేస్తున్నప్పుడు ఇప్పుడు మెలకు ఈ కలలో జరుగుతున్నటువంటి వ్యక్తికి, కలలో ఉన్నటువంటి పురుషుడు ఏవైతే ఉన్నాడో డ్రీమర్, ఆ స్వప్న పురుషుడు కలలో ఆపేస్తే మనం ఇక్కడ జాగ్రత్త పురుషుడు కూడా ఆగిపోతుంది, టెన్షన్ అయిపోతుంది. వీడు మేలుకున్నాడు. ఇప్పుడు మేలుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే కలలో స్వప్నం అది నిజమైంది కాదు. ఇప్పుడు స్వప్నం నిజమైంది కాదు అన్నప్పుడు వీడికి ఏదైనా స్వప్నంలో జరిగినటువంటి అవమానం గురించి ఏదైనా భయం ఉంటుందా? పొద్దున్న లేచి వాడు మళ్ళీ రోడ్డు పైన వెళ్ళగలుగుతాడు లేదా? వెళ్ళగలుగుతాడు. ఎందుకు? స్వప్నం అనేది అసత్యం కాబట్టి, మిథ్య కాబట్టి వీడికి స్వప్నం యొక్క ప్రభావం ఏదైనా పడిందా? జీవితం పైన పడలేదు. వాడు పొద్దున్న లేవు కానీ మళ్ళీ దారిలో నడుచుకుంటూ మరి వాహనంలో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అసత్యమైనటువంటి ఈ ప్రపంచంలో, మిథ్య అయినటువంటి ఈ ప్రపంచంలో ఏది కూడా సత్యమైన నన్ను అంటలేదు, తాకలేదు. తాకని శక్తి దానికి లేదు. అందుకని శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము ఇవన్నీ రాగము, ద్వేషము, మానము, అవమానము, భయము, అభయము, రోగము, భార్య, పిల్లలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసత్యములే, మిథ్యనే. కాబట్టి ఇవన్నీ మిథ్య కాబట్టి, అసత్యం కాబట్టి వీటి వల్ల నేను సత్యమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్యానికి ఆ మిథ్య యొక్క ప్రభావం అంటదు. ఆ మిథ్యలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి రాగద్వేషాలు కానీ, వ్యాధి కానీ సత్యమైనటువంటి పరమాత్మకు అంటదు. కాబట్టి అనాత్మ విషయం వల్ల ఈ అనిత్యమైనటువంటి, అసత్యమైనటువంటి ఈ ప్రపంచము సత్యమైనటువంటి నన్ను తాకలేదు అనేటువంటి సత్యాన్ని గ్రహించినా కూడా భీష్మ ద్రోణాదుల గురించి మనం భయపడాల్సిన అవసరము, బాధపడాల్సిన అవసరము లేదు అనేది ఇక్కడ ప్రతిపాదన చేయబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక వేదాంతంలో. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తత్వబోధన చదివి ఉండాలి. తత్వబోధలో సత్ అంటే ఏంటి, మిథ్య అంటే ఏంటి, తుచ్చం అంటే ఏంటి, పరమాత్మ అంటే అసలు ఆత్మ అంటే ఏంటి, ఎన్ని విషయాల గురించి అక్కడ సచ్చిదానంద స్వరూపం నుంచి గురించి ఉన్నాయి. కాబట్టి చదివిన తర్వాత ఇది చదివితే చాలా బాగా అర్థమవుతుంది. అయినా మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ శ్లోకం కంటే ముందు భాష్యకారు సంగతి రాశారు. సంగతి భాష్యం చదువుదాం ఒకసారి. ఇతశ్చ శోకమోహౌ అకృత్వా శీతోష్ణాది సహనం యుక్తం యస్మాత్ ఇతశ్చ ఈ కారణం చేత కూడా భీష్మ ద్రోణాదులు మన దుఃఖానికి అర్హులు కారు. ఏ కారణము? ఈ కింది కారణము అంటే ఏంటి? ప్రపంచం మొత్తం అసత్యము, మిథ్య. కాబట్టి మిథ్యా ప్రపంచం గురించి నీవు కలలో జరిగినటువంటి దాని గురించి ఏ విధంగా అయితే జాగ్రత్త ప్రపంచంలోకి వచ్చిన తర్వాత బాధపడడం లేదో, అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మిథ్య అనాత్మ జగత్తు, అనిత్యమైనటువంటి జగత్తులో కలిగేటువంటి పరిణామాల వల్ల నీవు దుఃఖానికి గురి కాకూడదు అనే విషయము చెప్తున్నారు ఇక్కడ. శోకమోహో అకృత్వ, శోకమోహాలను పక్కన పెట్టి అంటే ఎప్పుడు కూడా శోకంలో, మోహంలో మనస్సుని, మన బుద్ధిని లయం చేయకుండా శీతోష్ణాది సహనం యుక్తం. నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం? శీతోష్ణాది అంటే కష్టం, సుఖం అన్నీ కూడా వస్తున్నాయి. నాకెందుకు వచ్చింది అవమానము? నన్నే ఎందుకు అవమానించారు? పుట్టింట్లో అవమానము, భర్తింట్లో అవమానము, అత్త వల్ల అవమానము, మామ వల్ల అవమానము, ఈ అవమానం ఎందుకు అని వీటిలో, ఈ మోహంలో, శోకంలో మనం కూలిపోతున్నాం. కాబట్టి ఈ శోకంలో మన మనస్సుని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకుండా ఉండడమే అకృత్వ. శోకమోహాన్ని పక్కన పెట్టడం. అకృత్వ అంటే వీటిని ఎంటర్టైన్, ఈ విషయాన్ని ఎక్కువ మనసులో ఆలోచించకుండా ఉండడమే అకృత్వ. ఏం చేయాలి మళ్ళీ? శీతోష్ణాది సహనం యుక్తం అంటే ఇది కరెక్ట్. ఏం చేయాలి? ఏం కరెక్టు? శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు ఏవైతున్నాయో వీటిని మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి వచ్చిపోయేవి, అనిత్యమైనటువంటివి.
అనాత్మ ప్రపంచం వల్ల, మిథ్యా ప్రపంచం వల్ల జరుగుతున్నాయి కాబట్టి ఇవి మిథ్య. స్వప్నంలో ఏ విధంగానైతే రాజుగారికి ఇంత అవమానం జరిగినా కూడా జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత అతనికి దాంతో టచ్ లేదు, సంబంధమే లేదు. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచంలో నేను మేలుకున్నప్పుడు అత్త మామ వల్ల కానీ ప్రాబ్లమ్స్ కానీ, భర్త వల్ల ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబం వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, లేదంటే నా శరీరం లోపల కొన్ని అనారోగ్యమైన సమస్యలు వస్తున్నాయో, ఈ సమస్యలు వచ్చినటువంటి కూడా వచ్చిపోయేవే ఈ సుఖ దుఃఖాలు. కానీ ఇవి నిత్యమైనవి కావు, ఇవి మిథ్యానే, స్వప్నం లాగానే. కాబట్టి వీటి గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని వీటిని సహించాలి. స్వప్నంలో సహించాం కదా, చూసాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా సహించాలి. అది కరెక్ట్, అది యుక్తం. యస్మాత్ ఎందుకంటే ఈ కింద రీజన్ ఇచ్చారు. కింద రీజన్ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తారు ఇక్కడ శ్లోకంలో అంటే, ప్రపంచం మొత్తం మిథ్య కాబట్టి మిథ్య సత్యస్వరూపమైనటువంటి నిన్ను ఎఫెక్ట్ చేయలేదు, టచ్ చేయలేదు, నిన్ను అంటుకోదు. కాబట్టి నీవు ఈ మిథ్యా ప్రపంచం వల్ల జగత్తు విషయంలో సహనముగా ఉండడమే కరెక్ట్. దీన్ని కరెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకొని దీని పట్ల ఇంకా శోకమోహాలు లేకుండా, రాగము ద్వేషాలు లేకుండా జీవించడమే కరెక్ట్ అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. నాసతో విద్యతే భావః, నాసతో విద్యతే భావః, నా భావో విద్యతే సతః, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతః, ఉభయోరపి దృష్టోంతః, త్వనయోస్త్వత్వదర్శిభిః, త్వనయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావః, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతః, త్వనయోస్తత్వదర్శిభిః. పదచ్ఛేదం. న అసతః విద్యతే భావః, న అభావః విద్యతే సతః, ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః. దీన్ని మనం 3 సెంటెన్స్లుగా విడగొట్టుకుందాం. ఫస్ట్ లైన్లో ఫస్ట్ పాదం, ఫస్ట్ క్వార్టర్ అవుతుందో అదొక సెంటెన్స్, సెకండ్ క్వార్టర్ ఒక సెంటెన్స్, అండ్ థర్డ్ ఫోర్త్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ లైన్, అది మొత్తం ఒక సెంటెన్స్గా తయారు చేద్దాం. సో అన్వయలో ఫస్ట్ క్వార్టర్ తీసుకుందాం. అసతః భావః న విద్యతే, ఇది అన్వయం. అసతః, అసత్ అయిన దానికి, భావః ఉనికి అనేది నా విద్యతే ఉండదు. సెకండ్ సెంటెన్స్ ఏంటి? సతః అభావః న విద్యతే. సత్ అంటే సత్స్వరూప ఆత్మ, సద్బ్రహ్మ, సత్యమైనది ఏదైతే ఉందో దానికి అభావము అంటే లేకపోవడం అనేది నా విద్యతే, లేదు. లేకపోవడం లేదంటే అది ఎప్పటికీ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ సెకండ్ లైన్లో అనయోః ఉభయోః అపి అంతః తత్వదర్శిభిః తు దృష్టః. ఈ రెండిటి యొక్క, అనయోః ఉభయోః అంటే ఈ రెండిటి యొక్క, సత్తు అసత్తు, సత్యము మిథ్య, సత్యమైన పరమాత్మ, ఈ మిథ్య అయిన జగత్తు, ఈ రెండిటి యొక్క అంతం అంటే ఏంటి? క్లియర్ అండర్స్టాండింగ్, స్పష్టమైన అవగాహన, డిస్క్రిమినేటివ్ అండర్స్టాండింగ్, వివేకము ద్వారా అర్థం చేసుకునేది ఏందో అది క్లియర్ కన్క్లూజన్, క్లియర్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో తత్వదర్శిభిః తు దృష్టః. దీని యొక్క క్లియర్ అండర్స్టాండింగ్ ఎవరు చేసుకున్నారంటే తత్వదర్శుల ద్వారా మాత్రం చేసుకోబడింది. కాబట్టి దీని అర్థం ఏంటి? సత్యమైనది ఏదైతే ఉందో పరమాత్మ, ఆత్మ, అది లేకపోవడం అనేది లేదు. అసత్యమైనది ఏదైతే ఉందో అది వాస్తవానికి ఉండదు. కాబట్టి ఈ రెండింటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడెవడు? తత్వదర్శి. ఆ తత్వదర్శి ఎవరు? మనం 11వ శ్లోకం చూసాం. నాను శోచంతి పండితాహ, పండితుడైన వాడు బాధపడడు. ఆ పండితుడు ఎవరు? తత్వదర్శి. తత్వం అంటే ఏంటి? ఆత్మతత్వం, స్వరూపాన్ని, తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు తత్వదర్శి. అటువంటి తత్వదర్శి నాను శోచంతి గతాసూన్ అగతాసూన్, ఉన్న వాటి గురించి కానీ పోయిన వాటి గురించి కానీ బాధపడడు. ఎందుకంటే ఉన్నదేదైతే ఉందో అది ఒకప్పుడు వచ్చింది, ఒకరు
కాలంలో వచ్చింది మళ్ళీ అది పోతుంది. కాబట్టి వచ్చిపోయేటువంటి కూడా అసత్యాలు, అనిత్యాలు, మిథ్య అని తెలుసుకున్నటువంటి వ్యక్తి వాటి గురించి బాధపడడు అనేటువంటి కనెక్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం దీని యొక్క ఎసెన్స్ మెల్లమెల్లగా ఒక పాయింట్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ లైన్లో మనకు 2 పాయింట్స్ మెయిన్గా 2 వర్డ్స్ కావాలి, అర్థం చేసుకోవాలి. సత్, అసత్. అసతః ఉంది, సతః ఉంది. సతః అంటే అది షష్ఠి విభక్తి ఏకవచనం, అసతః షష్ఠి విభక్తి ఏకవచనం. ఇప్పుడు సతః, అసతః దాని ప్రథమ విభక్తి తీసుకుంటే సత్, అసత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి ఇవి తెలుసుకుందాం. సత్ అంటే ఏదైతే 3 కాలాల్లో ఉందో అది సత్. దానికి 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి ఉండేది సత్. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఉండేది. రెండో కండిషన్ ఏంటి, పర్మనెంట్గా ఉండేది. ఒక సత్ అని 2 కండిషన్ ఏంటి, ఒకటి ఉండేది, రెండోది పర్మనెంట్ ఉండేది. ఏదైతే ఉందో అది సత్యము. ఉండడము అనేది ఉండాలి, ప్లస్ ఎప్పటికీ ఉండడం అనేది ఉండాలి. ఇవి 2 దేంట్లో అయితే ఉన్నాయో అది సత్యం. మరి అసత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటంటే రియల్గా ఉండదు కానీ టెంపరీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అసత్తులో రియల్గా ఉండనిది, టెంపరీగా ఉండేది, తాత్కాలికంగా ఉండేది, కొంతకాలం వరకు ఉండేది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సత్ అంటే ఏంటి, ఎప్పటికీ ఉండేది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కుండ తీసుకుందాం. ఇది కుండ. కొన్ని వాటర్ ఇవ్వండి. తీసుకుంటాను. ఇది కుండ. ఇది కుండ. మన ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తున్నాం, సత్యం అంటే ఏంటో చూస్తున్నాం. ఏదైతే మన కంటికి ఇది కనిపిస్తుందో దీని ఏమంటాం, ఏం వస్తువు ఇది, కుండ. దీన్ని ఒక షాపులోకి ఒక అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళి సేట్ నాకు ఒక కుండ కావాలి అన్నాడు. సేట్ గారు అంటారు 10 రూపాయలు అన్నారు. ఈయన అంటారు లేదు 5 రూపాయలకి ఇవ్వండి అని. ఇప్పుడు సేట్ అంటారు నీకు కుండనే కావాలా, 100 గ్రాములు పాలు కానీ నీళ్ళు కానీ పోసుకోవడానికి కావాల్సిన కుండ ఇదే కావాలా, కుండనే కావాలా అంటే అవును అంటాడు. మట్టి వద్దా, మట్టి వద్దు, కుండనే కావాలన్నాడు. ఇప్పుడు సేట్ గారు అంటారు సరే లాసో నష్టమో సరే 5 రూపాయలకి బేరం కుదిరింది కాబట్టి 5 రూపాయలు ఇవ్వండి, ఈ కుండని తీసుకెళ్ళిపోండి, మట్టిని మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్నారు. సాధ్యమవుతుందా, కాదు. ఎందుకంటే మట్టి లేకుండా కుండ ఉండలేదు. కుండ అనే నామము ఒక రూపానికి ఇవ్వబడింది. కాకపోతే ఏంటి వాస్తవానికి మట్టిని కుండ రూపంలో మలిచినప్పుడు దీన్ని కుండ అన్నాము, ఒక గ్లాస్ రూపంలో మలిసి దీన్ని గ్లాస్ అన్నాము, ఒక ప్రమిద రూపంలో మలిసి దీన్ని ప్రమిద అన్నాం. ఒక రూపానికి మనం నామం ఇచ్చాం. కాబట్టి ఈ నామరూపాలు ఒక సత్యమా, కాదు. కానీ ఈ కుండ ఉత్పత్తి అవ్వకముందు కుండ అనే నామము ఇవ్వబడింది. ఈ కుండ అనే రూపము కానీ నామం కానీ రాకముందు ఏముంది ఇక్కడ, మట్టి. ఈ కుండ ఉన్నప్పుడు ఇప్పుడు ఏముంది వాస్తవానికి, ఎక్కడ కుండని ముట్టినా కూడా ఇక్కడ ఏముంది, మట్టి. ఈ కుండ పగిలిపోయిన తర్వాత ఏం మిగిలిపోతుంది, మట్టి. అంటే మట్టి కుండ పుట్టుకకు ముందు ఉంది, కుండ నాశనం తర్వాత కూడా మట్టి ఉంది. కానీ కుండ ఎప్పుడు ఉంది, కేవలం రూపంలో మధ్యలో మాత్రం ఉంది, వర్తమానంలో. కాబట్టి 3 కాలాల్లో ఏదైతే ఉందో అది సత్యం. ఇప్పుడు సత్యం అనే దానికి మనం ఏమి ఇచ్చాం, 2 పాయింట్స్ ఇచ్చాం, కండిషన్స్. ఒకటేంటి, ఉండడము. సో ఇది ఉండడం అనేది ఉందా, కుండ
కుండ ఉండడం అనేది ఉంది. మట్టి పర్మనెంట్. మట్టి ఉండడం అనేది ఉంది, మట్టిలో కూడా ఉండడం అనేది ఉంది. కానీ ఎప్పుడు ఉంది ఉండడం అనేది? కొద్దిసేపు ఉందా, పర్మనెంట్గా ఉందా? పర్మనెంట్. మట్టి పర్మనెంట్గా ఉంది. కాబట్టి మట్టి ఏంటి? సత్యం. సో సత్యం అంటే ఇది ఉంది, పర్మనెంట్గా ఉంది, అది సత్యం. ఇప్పుడు అసత్. అసత్ అంటే ఏంటంటే 2 రకాల అసత్ ఉంది. ఒక కండిషన్ ఏంటంటే ఎప్పటికీ లేనిది, రియల్గా ఎప్పటికీ లేనిది, ఎప్పటికీ లేకపోవడం ఒకటి పాయింట్, కండిషను. కండిషన్ నెంబర్ 2 ఏంటి? అసత్తులో టెంపరీగా ఉండేది. సో ఇప్పుడు నేను అంటాను కుందేలు కొమ్ములు తీసుకోండి అని చెప్పాను. మీరు ఆలోచిస్తారు, స్వామి తీసుకొని వస్తాను, నేను వెళ్ళి అడవికి వెళ్ళి కుందేలుని వేటాడి కుందేలు కొమ్ములు తీసుకొస్తాను వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత కుందేలు పట్టుకుంటే కుందేలు కొమ్ములు ఉంటాయా? ఉండవు. మరి వాస్తవానికి కుందేలు కొమ్ములు లేనప్పుడు అది రియల్గా ఉందా? లేదు. పర్మనెంట్గా ఉందా? లేదు. టెంపరీగా ఉందా? లేదు. రియల్గా లేదు, టెంపరీగా లేదు. వాస్తవానికి అసలు లేనే లేదు. ఏదైతే వాస్తవానికి అసలు లేనే లేదో, ఏ కాలంలో కూడా లేదో, అదేంటి? తుచ్చం. అంటే అసత్తులో 2 రూపాయల అసత్తులు ఉన్నాయి. ఒకటి పర్మనెంట్గా లేదు, రెండోది టెంపరీగా ఉంది. ఆ పర్మనెంట్గా ఏదైతే లేదో, అసలు లేని లేదో, దాన్ని ఏమన్నాం? తుచ్చం. తుచ్చ రూప అసత్. ఇంకొకటి ఏంటి? వంద్యాపుత్రుడు అనే ఎగ్జాంపుల్ ఇస్తారు శాస్త్రంలో. వంద్యాపుత్రుడు, వంద్య అంటే గొడ్రాలు, పిల్లలు లేనటువంటిది. వంద్యాపుత్రుడు, వంద్యాయాహ పుత్ర వంద్యాపుత్ర. వంద్యాపుత్రుడు అంటే ఎవరు? గొడ్రాలి కొడుకు. స్వామీజీ నేను దత్తత తీసుకుంటాను ఒక పాపని, గొడ్రాలి కొడుకుని. దొరుకుతుందా? దొరకదు. గురువుగారు చెప్తారు మీరు పాపని పెంచుకుంటారు, పెంచుకోండి, గొడ్రాల కూతురు తీసుకొని పెంచుకోండి అన్నారు అనుకోండి, గొడ్రాలకి పిల్లలు ఉంటారా? కాబట్టి గొడ్రాల పిల్లలు అనేటువంటిది అసత్యం. ఎటువంటి అసత్యం అంటే అది పర్మనెంట్గా ఎప్పటికీ లేనిది. కాబట్టి అదేంటి? తుచ్చ రూప అసత్. మరి దీంట్లో ఇంకొకటి ఏముంది? కండిషన్ నెంబర్ 2 అసత్తులో టెంపరీగా ఉండేది. పర్మనెంట్ ఉండదు, కానీ టెంపరీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మనం కుండను తీసుకుందాం. ఈ కుండ ఏదైతే ఉందో ఇది తయారు అవ్వకముందు, కుండ అనే నామరూపం కంటే ముందు మట్టి రూపంలో ఉంది. కుండ తయారైన తర్వాత కుండ రూపంలో ఉంది. ఇది పగిలిపోయిన తర్వాత మళ్ళీ మట్టి రూపంకి వెళ్ళిపోతుంది. కానీ మధ్యకాలంలో ఏముంది? ఇది టెంపరీగా కుండ అనేది ఉంది. కాబట్టి దీని ఉత్పత్తి కంటే ముందు లేదు, నాశనం తర్వాత లేదు, కానీ ఉత్పత్తికి నాశనానికి మధ్యలో ఇది ఉంది. ఉత్పత్తి అయిన తర్వాత నాశనానికి ముందు ఇది ఉంది. ఏదైతే మధ్యలో కొంతవరకు టెంపరీగా ఉందో అదేమంటారు? దాన్ని మిథ్యా. మిథ్యారూప అసత్. కాబట్టి ఇప్పుడు సత్యం అంటే ఏంటి? ఎప్పటికీ ఉండేది మట్టి సత్యం. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ ఇది, మట్టి సత్యం కాదు, మట్టి కూడా అసత్యం అవుతుంది, మిథ్య అవుతుంది. పరమాత్మని సత్యమవుతారు. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఉదాహరణలో ఏంటంటే కుండ మట్టి సత్యం, కుండ మిథ్యారూప అసత్యం. అసత్యం ఎటువంటి అసత్యం? ఇది మిథ్యారూపం. కుందేలు కొమ్ములు కానీ లేదంటే గొడ్రాలి పుత్రుడు కానీ ఇదేవరు? ఇది అసత్యం. ఎటువంటి అసత్యం అంటే కంప్లీట్ అసత్యం. దాన్ని ఏమంటాం? తుచ్చం అంటాం. ఇక్కడ అసత, ఈ శ్లోకంలో అసత అంటే అసత్యమైంది అంటే ఏదైతే ఉందో దానికి ఉదాహరణ ఏం చెప్పాలి? కుండ. కుండ ఒకటే కాదు, యావత్ ప్రపంచంలో ఏదైతే పుడుతుందో ఒక సమయంలో ఉత్పత్తి అవుతుంది, ఇంకో సమయంలో నాశనం అవుతుందో, ఈ సమస్త ప్రపంచం కూడా ఒకప్పుడు పరమాత్మ నుంచి అసతః సజ్జాయతే, సతః అసజ్జాయతే. ఇప్పుడు సత్ అనేటువంటి దాని నుంచి, పరమాత్మ నుంచే ఈ సమస్త సృష్టి జన్మించింది. కాబట్టి ఈ సృష్టి కూడా ఏంటి? తతః ఆకాశ సంభూతః, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపాత్ అద్భ్యః పృథివీ, పృథివ్యాం ఓషధయ సంభవంతి. అంటే తతః అంటే ఆ సత్ అనేటువంటి ఏదైతే పరమాత్మ ఉందో ఆ సద్బ్రహ్మము నుంచే ఆకాశము, ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ మీద మొక్కలు, ఇవన్నీ కూడా మనుషులు, అన్నీ కూడా మొత్తము
జీవులన్నీ కూడా ఉద్భవించాయి. అంటే ఈ ప్రపంచంలో ఏదైతే ఉద్భవించిందో పుట్టిందో అదంతా కూడా ఏంటి? మిథ్యా. పుట్టింది అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. పుట్టింది అని అంటే ఏంటి? ఒకప్పుడు లేదు, ఇప్పుడు రావడమే పుట్టడం. కాబట్టి ఏదైతే ఈ ప్రపంచంలో పుట్టిందో ఈ కనిపించే సమస్త జగత్తంతా కూడా ఒక సమయంలో ఉత్పన్నమైంది, తయారైంది. ఏదైతే తయారైందో అదంతా కూడా ఏంటి? మిథ్య. సో ఇక్కడ అసత్ అంటే ఇక్కడ ఏంటి? మిథ్య. మిథ్యారూప జగత్తు. ఇప్పుడు శీతము ఉష్ణము, చలి వేడి ఒక సమయంలో పుట్టాయా లేదా? సుఖము దుఃఖము ఒక సమయంలో పుట్టాయా లేవా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? సత్యం కాదు, మిథ్య. అదే ఇక్కడ చెప్తున్నారు, అసతః భావః నా విద్యతే. ఈ మిథ్యా పదార్థం అయితే ఉందో దానికి నిజానికి రియల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఉండడం, ఉనికి. రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ ఉనికి, వాస్తవమైన ఉనికి దానికి లేదు. అది వాస్తవానికి ఉండదు. అందుకే దాన్ని ఏమన్నాం? ఆగమాపాయి అనిత్యాహ. ఇవి ఎప్పటికీ ఉండేవి కావు. అసత్యమైనటువంటి ప్రపంచము, ఈ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, మానవమానాలు ఇవి ఎప్పటికీ ఉండేవి కావు. అందుకే వీటిని ఏమన్నాం? మిథ్యా. సతః అభావః న విద్యతే. సత్యమైనటువంటిది ఏదైతే ఉందో పరమాత్మ, దానికి అభావం అనేది లేదు. ఇప్పుడు సత్యమైనది మనం కుండ తీసుకున్నాం, మట్టి తీసుకున్నాం. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ, ఇది చాలా డిఫికల్ట్ అర్థం చేసుకోవడానికి, కానీ మనం ప్రయత్నం చేద్దాం. కుండ అనేది ఉంది. ఇప్పుడు నా చేతిలో ఏముంది? కుండ. కుండ ఉంది, కుండ ఉంది. ఈ ఉంది అనేటువంటి శబ్దం కూడా మనం బాగా పెట్టుకోవాలి. ఏముంది? మట్టి కుండ ఉంది. నా చేతిలో ఏముంది? మట్టి కుండ ఉంది. ఎన్ని పదాలు ఉన్నాయి? మట్టి 1, కుండ 2, ఉంది 3. సేమ్ ఉన్నాయి. మట్టి కుండ ఉంది. ఇప్పుడు మట్టి కుండని పగలగొట్టినప్పుడు ఏముంటుంది? లాస్ట్కి మట్టి ఉంది అంటాం. అంటే పీస్, కుండ యొక్క ముక్కలు ఉన్నాయన్నాం. కుండ ముక్క ఉంది అన్నాం. దీంట్లో కూడా ఉందా? ఉంది అనేది ఉంది. తర్వాత దాన్ని బాగా పౌడర్ చేసేస్తే చూర్ణం ఉంది అంటున్నాం. చూర్ణాన్ని బాగా కొంచెం కలిపేస్తే, మట్టిలో కలిపేస్తే అదేమవుతుంది? మట్టి ఉంది అన్నాం. ఓకే, మట్టి ద్వారా చేయబడిన కుండ ఉంది అని ఫస్ట్ చెప్పాము. ఇప్పుడు లాస్ట్ ఏమైంది? మట్టి ఉంది అంటే ఉంది అనేది మాత్రం కుండలో ఉంది, కుండ ముక్క చేసినప్పుడు కూడా ఉంది, కుండ ముక్కని చూర్ణం చేస్తే చూర్ణం అప్పుడు ఉంది అని శబ్దం ఉంది. తర్వాత మట్టి అన్నప్పుడు మట్టి కూడా ఉంది అన్నాం. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ నుంచి వచ్చింది. కాబట్టి మట్టి అనేది పృథివీ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? జలం నుండి. తైత్తిరీయ ఉపనిషత్తు ప్రమాణం జలం నుంచి వచ్చింది. కాబట్టి పృథివీ జలము నుండి పుట్టిన పృథివీ ఉంది అంటున్నాం. పృథివీ ఉందన్నప్పుడు ఇప్పుడు మట్టి ద్వారా తయారు చేయబడిన కుండ ఉంది అని ఫస్ట్ ఎలాగైతే అన్నామో, ఇప్పుడు జలము నుండి ఉద్భవించిన పృథివీ ఉంది అని వస్తుంది. ఇప్పుడు పృథివీని క్యాన్సల్ చేస్తాం, ఎందుకంటే పుట్టింది కాబట్టి. పృథివీ దానిలో లయం అయిపోయింది. ఇప్పుడు ఎందులో? వాటర్లో. ఇప్పుడు ఏముంది? జలము ఉంది. ఏ జలం అది? అగ్ని నుండి వచ్చిన జలం ఉంది. జలము అగ్నిలో లయమైపోయింది. అప్పుడేముంది? వాయువు నుండి వచ్చిన అగ్ని ఉంది. ఇప్పుడు వాయువు ఆకాశంలో లయమైంది. అప్పుడు ఏమంటాం? ఆకాశం నుండి వచ్చిన వాయువు ఉంది. ఇలా లాస్ట్ మనం చూసుకుంటూ వెళ్తుంటే మాయా నుండి వచ్చిన ఆకాశం ఉంది, పరమాత్మ నుంచి వచ్చిన మాయా ఉంది. పరమాత్మ నుంచి వచ్చిందంటే పరమాత్మ మీద ఆధారపడినటువంటి మాయ ఉంది. ఇప్పుడు కుండ నుండి మనం అంతవరకు వెళ్తే ఈ కుండ యొక్క పీసులు, చూర్ణము, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. కానీ ఉంది అనేది ఏదైతే ఉందో అది కారణ రూపంలో ఉంది. కుండ అనేది కార్య రూపంలో ఉంది. ప్రోడక్ట్ రూపంలో కుండ అనేది ఉంది. కుండ నశించిపోయిన తర్వాత దానికి కారణం ఉంది. ఏదైతే ఉంది? మట్టి ఉంది అన్నాం. ఈ ఉంది అనేది ఎక్కడ ఉంది? కారణంలో ఉంది. ఇప్పుడు పృథివీ తీసుకున్నాం, పృథివీ ఉంది అన్నాం. పృథివీ లయమైపోయింది ఎక్కడ? జలములో. అప్పుడు ఏమంటున్నాం? జలం ఉంది అంటున్నాం. ఎక్కడుంది? ఉంది అనేది సత్యము జలం అనే కారణంలో ఉంది. ఈ కార్యం అనేటువంటి కుండ మట్టిలో లయమైంది. మట్టి అనే కుండ, మట్టి అనే కార్యం
జలంలో లయమైంది. ఇలా ఒకటి ఒకటి లయమైపోయి పరమాత్మ పైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఏంది లాస్ట్కు ఉంది? దేని మీద ఆధారపడి ఉంది ఇది? ప్రపంచం మొత్తం పరమాత్మ మీద. ఆ ఉంది అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది పరమాత్మకు సంబంధించినటువంటిది. అది అస్థి ఉన్నటువంటిది ఏదైతే ఉందో పరమాత్మ లోపల లయమైపోయింది. పరమాత్మ ఎవరు? కారణం. కారణంతోనే ఉంది. ఇప్పుడు కుండని ఏ విధంగా అయితే మనం అంటున్నామో కుండ అనే కార్యము దేంట్లో ఉంది? పగిలిపోయిన తర్వాత మట్టిలో ఉంది అన్నాం. ఈ ఉంది అనే శబ్దం ఎక్కడుంది? మట్టిని ఆశ్రయించుకొని ఉంది. కాబట్టి మట్టి అనేది ఏంటి? కుండకి కారణం. అలాగే ఈ జగత్తు మొత్తానికి కారణం ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మలోనే ఈ ఉంది అనేటువంటి అస్తిత్వం అనేది ఉంది. పరమాత్మ ఎటువంటి వాడు? సద్బ్రహ్మ. పరమాత్మకి ఏమని పేరు? సద్బ్రహ్మ. సత్ అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే ఏంటి? మూడు కాలాల్లో ఏదైతే ఉందో నిత్యం ఏదైతే ఉందో నిత్యమే సత్యం. ఏది నిత్యమో అదే సత్యం. కాబట్టి సత్యమైనటువంటి పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు. అటువంటి పరమాత్మకి లేకపోవడం అనేది లేదు. అందుకని హే భీష్మ, హే అర్జున, భీష్మ, ద్రోణ మొదలైన వారందరూ కూడా ఆత్మ రూపంలో ఎప్పటికీ సత్యమై ఉన్నారు. కానీ ఈ దేహాలు ఏవైతే వాళ్ళు ఉన్నాయో, ఈ దేహాలు యుద్ధము, రాజ్యము, సుఖము, దుఃఖము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటిది. కాబట్టి అవి మిథ్య. అనిత్యం కాబట్టి అవి మిథ్య. అవి మిథ్య అవ్వడం వల్ల వాటిని ఏంటి? మనం సహించాలి. కాబట్టి వాటి విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే నిత్యమైందో అది సత్యమైంది. ఏదైతే అనిత్యమైందో అది మిథ్య అయింది. ఎందుకు అనిత్యమైంది మిథ్య? ఎందుకంటే అనిత్యమైంది ఒక కాలంలో ఉద్భవించింది. ఉద్భవించింది ఏదైతే ఉందో అది మిథ్య. ఏదైతే నిత్యమైందో అది ఉద్భవించలేదు, అది సత్యం అనేది ఫస్ట్ అయినా మనకు అర్థమవుతుంది. దీన్నే మాండక్య కారికలో శ్రీ గౌడపాదాచార్య వారు, శంకరాచార్య వారు గురుగారు చెప్తారు, ఆదౌ అంతేజ ఎన్నాస్తి వర్తమానేవి తత్తత. ఏదైతే మొదలు లేదో తర్వాత ఉండదో, ఆదౌ అంతేచ యత్ నాస్తి, ఆదిలో అంతంలో లాస్ట్కి ఏదైతే లేదో, వర్తమాని అపి తత్, అది వర్తమానంలో కూడా తత అదే విధంగా లేదు. అంటే ఈ కుండ అనేటువంటిది ఒకప్పుడు దీని ఉత్పత్తి కంటే ముందుందా? లేదు. ఆదౌ ఉత్పత్తికి ముందు లేదు. అంతే నాశనం తగ్గుతుందా? లేదు. అది తత్ వర్తమాని అపి, ఈ వర్తమానంలో కూడా తథాపి అది ఉన్నట్టే కనిపిస్తుంది కానీ లేదు. ఎందుకంటే ఉండేది ఏంటి? ఉండేదంటే ఏమన్నా వాస్తవానికి ఉండేది ఉంటే ఎప్పటికీ ఉండాలి, కానీ ఎప్పటికీ ఉండదు కాబట్టి అది లేనట్లుగానే దాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ప్రమాణం చూపించారు. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? సత్యమైనటువంటిది ఆత్మ అయితే ఉందో అది ఎప్పటికీ ఉంటుంది. అసత్యమైనటువంటి మిథ్యారూపమైనటువంటి జగత్ అయితే ఉందో అది ఎప్పటికీ ఉండదు. వర్తమానంలో కొద్ది కాలం ఉన్నప్పటికీ కూడా అది వాస్తవానికి లేనట్లే. కాబట్టి స్వప్న ప్రపంచం గురించి మనం ఏ విధంగానైతే జాగ్రత్త ప్రపంచంలో ఉన్నటువంటి జాగ్రత్త పురుషుడు బాధపడడం లేదో, అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం గురించి కూడా తత్వదర్శి ఎవరైతే ఉన్నాడో, తత్వదర్శి ఉభయోహో అపి అనయోహో, సెకండ్ చెప్తున్నారు, ఉభయోహో అపి అనయోహో అంతః దృష్ట. ఎవడైతే తత్వదర్శిభి, తత్వాన్ని దర్శించినటువంటి వాడు, తత్వం అంటే ఏంటి? నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి ఈ సదసద్ వివేకము, నిత్యానిత్య వివేకం ఏదైతే కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈ తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి ఈ రెండిటి యొక్క తత్వాన్ని, సారాన్ని గ్రహించాడు. కాబట్టి అతను బాధపడడు. సత్యాన్ని గురించి గ్రహించినటువంటి వ్యక్తికి బాధ అనేటువంటిది కలగదు, దుఃఖం కలగదు. ఎందుకంటే సత్యం గ్రహించాడు. ఏంటంటే ఈ స్వప్న ప్రపంచము జాగ్రత్త ప్రపంచంలోకి రాగానే లయమైపోయింది. పారమార్థిక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య అని తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయి సత్యాలు. ఒకటి ప్రాతిభాసిక సత్యం, రెండు వ్యావహారిక సత్యం, మూడు పారమార్థిక సత్యం. ఇప్పుడు వీటిని క్లియర్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాతిభాసిక సత్యం అంటే ఏంటి? స్వప్నం. స్వప్నంలో ఏవైతే నీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ప్రాతిభాసికం, ఇమాజినరీ, ఇమాజిన్ చేసుకున్నటువంటివి ప్రాతిభాసికం. స్వప్నంలో నువ్వు రాజువై ఉన్నావు, నీకు చాలా అవమానం జరిగింది. కానీ ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త ప్రపంచానికి వచ్చావో, మేలుకున్నావో, అప్పుడు స్వప్న ప్రపంచం ఉందా? స్వప్న ప్రపంచంలో ఉన్నటువంటి అనుభవం నీకు ఏమైనా కలిగిస్తుందా? స్వప్న ప్రపంచంలో కలిగినటువంటి ఆ అవమానం జాగ్రత్త ప్రపంచంలో వచ్చే నిన్ను ఏమన్నా
తగులుకుందా, అంటుకుందా? లేదు. స్వప్న ప్రపంచం జైల్లో పెట్టారు, జాగ్రత్త ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేను జైల్లో పెడతారా? పెట్టారు. అంటే స్వప్న ప్రపంచం అంతా కూడా మిథ్యాగా నెగెట్ చేశాం, తొలగించేశాం. అంటే జాగ్రత్త ప్రపంచానికి రాగానే స్వప్న ప్రపంచం పోయింది. జాగ్రత్త ప్రపంచం ఏంటి? వ్యవహారం, వ్యావహారిక సత్యం. ఈ కుండ అనేది ఉంది, వ్యావహారిక సత్యం. శీతోష్ణాలు కలుగుతున్నాయి, జ్వరం వచ్చింది, పుత్రుడు చనిపోయాడు, ఆస్తి మొత్తం నష్టమైంది, బంగారాలు మిద్దెలు మేడలు కట్టుకున్నాము, కార్లు కొన్నాము, బంగారు ఆభరణాలు పెట్టుకున్నాము, ప్రాణం పోతుంది, ఒక అవస్థలో మంచాలు పడుకున్నాం మనం, అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటి? జాగ్రత్త అవస్థలో వ్యావహారిక సత్యాలు ఇవన్నీ. నేను వ్యవహారం చేస్తున్నప్పుడు ఇవన్నీ నాకు సత్యంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే నువ్వు పారమార్థిక దృష్టికి వెళ్ళిపోతావో అప్పుడు పారమార్థిక దృష్టిలో చూస్తే ఆత్మ సత్యం తద్వ్యతిరిక్తం సర్వం మిథ్యేతి, ఆత్మ నిత్యం తద్వ్యతిరిక్తం అనాత్మ అనిత్యం అనేటువంటి విషయం జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఏమైపోతుంది? ఈ జగత్తులో సుఖము, దుఃఖము, భార్యాపుత్రులు అన్నీ కూడా అనిత్యములో ఆగమాపాయన శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ కూడా వచ్చిపోయేటువంటివి, అనిత్యమైనటువంటివి. కాబట్టి ఇవన్నీ ఏమిటి? మిథ్యా. ఈ మిథ్యా ప్రపంచంలో కలిగేటువంటి దుఃఖాలు సత్యస్వరూపమైన నన్ను అంటగలుగుతావా? అంటలేవు అని ఎప్పుడు తెలుసుకుంటాం? దీన్ని పారమార్థిక దృష్టి జ్ఞానం, తత్వదర్శనం కలిగిన వెంటనే ఇవన్నీ కూడా మనకు మాయమైపోతాయి. అందుకని తత్వదర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరుతున్నాడు వాడు పండితుడు. పండా ఆత్మజ్ఞానం అస్యాహ అస్తి ఇది పండిత. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో వాడు పండితుడు, వాడు తత్వదర్శి. అటువంటి పండితుడు నాను శోచంతి, దేని గురించి? గతాసున గతాసుంచ, మాత్రా స్పర్శాల విషయంలో కానీ, ఉన్నవారి గురించి కానీ, పోయిన వారి గురించి కానీ, ఈ జగత్తు గురించి వాడు బాధపడడు, దుఃఖపడడు. అదే ఇక్కడ చెప్పారు. ఎవడైతే తత్వాన్ని తెలుసుకున్నాడో, సత్యము అసత్యము యొక్క వివేకం కలిగి ఉన్నాడో వాడు దుఃఖానికి గురి అవ్వడు. అందుకని అర్జున, నీవు కూడా ఈ భీష్మ ద్రోణాలని అనిత్యమని అనుకోవడం వల్ల వాళ్ళ దేహాలని, మిథ్యా దేహాలను చూసి వాళ్ళు చనిపోతున్నారు అనుకోవడం వల్లనే నీకు ఇది బాధ కలుగుతుంది. కానీ వాళ్ళు ఎప్పటికీ ఉండేటువంటి సత్యమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ప్రతిపాదించారు. ఇప్పుడు మనకి దీంట్లో భాష్యంలో మనం రేపు ఎంటర్ అవుదాం, ఎందుకంటే మూలము భాష్యం రెండోకి రోజంతా కూడా కొంచెం కష్టమవుతుంది. సో భాష్యంని మనం రేపు చదివే ప్రయత్నం చేద్దాం. తక్కువ అయినా కూడా ఇంకో పాయింట్ చెప్పి స్టాప్ చేస్తాను. ఏంటంటే బాధ అంటున్నాం. బాధ అనేది మనిషికి దుఃఖం అనేటువంటిది ఒక మంచి ఈక్వేషన్, ఒక మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చెప్పారు. ఏంటంటే బాధ ఈజ్ ఈక్వల్ టు నొప్పి ఇంటూ దాన్ని ఆపడం, నిరోధించడం, రెసిస్టెన్స్. సఫరింగ్ అంటే బాధ. సఫరింగ్ ఈజ్ ఈక్వల్ టు పెయిన్ ఇంటూ రెసిస్టెన్స్. అయితే ఎప్పుడైతే పెయిన్ అనేటువంటిది బాగా నొప్పేస్తుంది, మన కాలికి గాయమైంది, బాగా నొప్పేస్తుంది, 10% పెయిన్ ఉంది. పెయిన్ ఈజ్ ఈక్వల్ టు 10%. సో 10% మనకు 10%, 10 రూపాయలంత నొప్పి ఉంది. 10 రూపీస్ 10% నొప్పి ఉంది. కానీ ఈ నొప్పి నాకే ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు పట్టుకుంది, నేను చాలా మంచివాడిని అనేటువంటి రెసిస్టెన్స్ లేదనుకోండి, రెసిస్టెన్స్ ఎంత అయిపోయింది? 0. ఇప్పుడు సఫరింగ్ అంటే బాధ కదా. ఇప్పుడు సఫరింగ్ బాధ ఈజ్ ఈక్వల్ టు 10 పెయిన్ ఇంటూ 0 రెసిస్టెన్స్. ఏమవుతుంది? 10 ఇంటూ 0 0. సో సఫరింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు 0. సఫరింగ్ ఎంత ఉంది? 0. ఇది జ్ఞానికి ఈ సఫరింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది నాకే ఎందుకు వచ్చింది అనే బాధ అతనికి, ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఆయనకు ఉండదు. కాబట్టి రెసిస్టెన్స్ లేకుండడమే తితిక్ష యొక్క రిజల్ట్. తితిక్ష వల్ల మనము వివేకం వల్ల జరించిన తితిక్ష. అందుకనే నిత్యానిత్య వస్తు వివేక, వైరాగ్యము, తర్వాత శమదమ, తితిక్ష, ఉపరమము అయిన తర్వాత ఉపరమం, వీటి మధ్యలో ఉపరమం తర్వాత తితిక్ష వస్తుంది. స్వధర్మాన్ని ఆచరించడం అన్నీ అయిన తర్వాత తితిక్ష. అక్కడ తితిక్షలో ఏముందంటే వాడికి నిత్యానిత్య వస్తు వివేకం ఉంది, ఏమి నిత్యం ఏదైతే అనే జ్ఞానం ఉంది. అందువల్లనే వాడికి ఈ సఫరింగ్ అనేటువంటిది ఉండదు, రెసిస్టెన్స్ అనేది ఉండదు. రెసిస్టెన్స్ లేదు కాబట్టి వాడికి సఫరింగ్ అనేటువంటిది 0. దాన్ని తితిక్ష అంటాం. మిగతాది మనం భాష్యంలో రేపు స్టార్ట్ చేద్దాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.